అతను మెంటల్లీ హీఈస్ లిటరలీ డిజేబుల్డ్ అండి. నాకు అది మనకి చూసే వాళ్ళు అందరికీ అతను క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, అతని యొక్క బిహేవియర్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది తెలిసిపోతూ ఉంటుంది. నడిపిస్తోంది ఇంకొకరు షాడో ముఖ్యమంత్రి, ఆ మహిళా ముఖ్యమంత్రి అందరికీ తెలిసే. ఆమె ఆర్డర్సే పాస్ అవుతాయి. మీరు తిరుపతి ఇష్యూలో మీకు లిటరల్ ఆమె ఎంత కన్నింగో చెప్తా ఉండండి. తిరుపతి ఇష్యూలో ఎవరైనా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత విచారంగా, ఎంత బాధతో వెళ్తారు. అదే ఈ వ్యక్తి వచ్చినప్పుడు సీఎం అని అక్కడ ఎలివేషన్ చేస్తుంటే నవ్వకుండా వాళ్ళకి ఒక ఇది ఇస్తూ, ఒక హ్యాండ్ గెస్చర్ ఇస్తూ, ఆ ముందు ఈమె పాస్ అవుతూ ఉంటుంది ఆవిడ భార్య భారతిరెడ్డి గారు నవ్వుకుంటూ సాడిస్టిక్ నవ్వు. అంటే చావు మనకు వచ్చింది అవకాశం, శవాలు కనిపిస్తే చాలు వీళ్ళకి అసలు ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది. వీళ్ళకి చక్కగా మనకు అవకాశం దొరికింది, ఇదే మనకు ఛాన్స్ అన్నట్లు ఆ నవ్వులో తెలిసిపోతుంది చూడండి. సో జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్గా భారతిరెడ్డి అనే ఒక ఆమె కంట్రోల్ చేస్తుంది. భారతి రెడ్డి ఈజ్ మోర్ డేంజరస్ దాన్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఆవిడ కంట్రోల్లో ఉన్నారంటారు, కంట్రోల్లో ఉన్నారు కాబట్టి చెల్లిని తల్లిని బయటికి తరిమేశాడు. లేకపోతే తల్లి ఎందుకంటే ఆఖరికి ఇండియా రావడానికి కూడా భయపడుతుంది. ఓటు కూడా వేయలే, చెల్లికి వేయలే, అటు అన్నకి వేయలే, ఓటు కూడా వేయలే. ఎంత భయపడితే ఆవిడ అట్లా పారిపోద్ది చెప్పండి. రాష్ట్రంలో భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉంటుంది? పరిస్థితి ఏమి ఉండదు. బికాస్ కమిటెడ్ లీడర్షిప్ లేదు అందులో. మీకు చూసుకున్నట్లయితే ఒక మూసలోకి వెళ్ళిపోయారు. ఏంటి అంటే అధికారం, లేకపోతే ఈవెన్ దో అపోజిషన్లో ఉన్న టిల్ టుడే ఆయన ఏంటి అంటే ఆయన చుట్టుపక్కల ఉండే సెక్యూరిటీ గార్డ్స్ నేను నియంతని, నాకు నియంతృత్వ ధోరణి ఉంది అనేది చూపించేసుకుంటున్నాడు ఆయన భ్రమలో బ్రతికేస్తున్నాడు. నేను సంథింగ్ అంటే ఏమంటారు, నేనే బ్రహ్మ అని చెప్పేసి ఏదో సినిమాలో ఉంటుంది అట్లా. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో అతను ఉండిపోయాడు. అది ఉన్నంత వరకు కూడా ఈ రోజుకి 6 నెలలు అయింది. నువ్వు నిజంగా జెన్యూన్గా పోరాడాలి అనుకుంటే కొన్ని వందల ఇష్యూస్ ఉన్నాయి. అవి కాకుండా కేవలం ఎక్కడ సవాలు దొరికితే అదే ఇష్యూ నేను హైలైట్ చేస్తానని సవాల్ వస్తే బయటకు వస్తారు జగన్. అదే జరుగుతుందండి. మీరు చూడండి, సవాల్ వస్తేనే బయటకు వస్తున్నారు. సవాల్ లేనిదే అసలు ఎక్కడికి బయటకు రాదు. ఏ ప్రోగ్రామ్ అయినా చేయడు. కనీసం రాష్ట్రంలో ఎవరికైనా ఏదైనా ఇష్యూ జరిగినా ఆయన బయటకు వచ్చి అడగడు. ఇప్పుడు నిజంగానే మేమేమనుకుంటాం, స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఉందనుకోండి, ఒకవేళ అన్ని పైనుంచి ఒకళ్ళే మానిటర్ చేయలేరు కదా. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఇది సమస్య అని అడిగే పరిస్థితి రోజు లేదు. వైసీపీ పార్టీలో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, ఆ పక్కన ఏమంటారు ఆ కార్లోంచి ఇట్లా ఊపుతాడా చెయ్య, దానిపైన ఒక స్లో మోషన్ వీడియో వేసుకుంటారు, ఎలివేషన్ వేసుకుంటారు, అంత అయిపోయింది. ఇంకేముంది చెప్పండి? ఏదైనా పోరాటం చూసారా మీరు? ఆయన దగ్గర నుంచి దిగి వచ్చింది. ఇంకా పెద్ద నవ్వాల్సిన విషయం ఏంటంటే త్వరలో పోరాటాలు స్టార్ట్ అవుతుందండి. జనవరి 23 నుంచి ప్రజల్లోకి వస్తారు. మొట్టమొదటిగా మీ జిల్లాని ఆచంట ప్లాన్ చేశారు. వచ్చాక చూద్దాం సార్. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ అయిన తర్వాత రాసి పెట్టుకోండి అనుష గారు, మీరు చెప్పింది కరెక్ట్. అక్కడ కార్యకర్తలు తప్పించి ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క పోరాటం లేదని మీరు చెప్పకపోతే అడగండి. మళ్ళీ నెక్స్ట్ అతనిది ఎప్పుడు కంప్లీట్ అయిద్దో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను. మీరు నేను ఇలానే మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకోటి, భవిష్యత్తులో ఏదైనా జగన్ మీద ఉన్నటువంటి కేసుల్లో అన్యదా ఏదైనా లోపలికి వెళ్తే పార్టీని నడిపించగలిగే సత్తా భారతికి ఉందంటారు? ఆవిడకే ఉందండి, జగన్మోహన్ రెడ్డికే లేదు. మీకు అర్థం కావట్లేదు. అన్ని కంట్రోల్స్ భారతిరెడ్డి చేతిలోనే ఉంది. భారతిరెడ్డి స్విచ్ చేస్తే విజయసాయి రెడ్డి వెలుగుతాడు, భారతిరెడ్డి స్విచ్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వెలుగుతాడు, భారతిరెడ్డి స్విచ్ చేస్తే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వెలుగుతాడు. జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదు, మొత్తం భారతిరెడ్డిదే. మన భ్రమ అంతే. జగన్మోహన్ రెడ్డిని అనే ఒక మొహాన్ని ముందు పెట్టి ఆమె వెనకాల నుంచి రాజకీయం చేసుకుంది. అందుకే ఇంట్లో సెట్ వేసుకున్న ఎవడు మాట్లాడలేదు. పట్టు వస్త్రాలు భార్యాభర్తలతో ఇవ్వాల్సిన స్వామివారి పట్టు వస్త్రాలు గత 5 ఏళ్ళుగా ఇవ్వలేకపోయినా ఏం మాట్లాడలేని పరిస్థితి ఎవరికి జరుగుతుందండి? అట్లా చెప్పండి. నిజంగా అప్పట్లో గత ప్రచారం నడిచిందండి. ఆ టైంలో ఏదన్నా